సో ఈరోజు మనం బ్రహ్మపుత్ర రివర్ గురించి చూద్దాం. సో బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి మనకు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి చైనాలో స్టార్ట్ అవుద్ది. చైనాలో వచ్చేసి మనకు చెమ్యాంగ్ గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవుద్ది. చెమ్యాంగ్డుంగ్ గ్లేషియర్ అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి అది మనకు టిబెట్ సైడ్ వచ్చేస్తుంది. టిబెట్ సైడ్ వస్తూ దీన్ని మనం మళ్ళీ ఇక్కడ సాంగ్పో రివర్ అంటాం. టిబెట్కి వచ్చినప్పుడు సాంగ్పో రివర్ అని పిలుస్తాం. దీని నేమ్ చేంజ్ అవుతుంది. బ్రహ్మపుత్ర రివర్ ఏంటంటే ఏ రీజియన్కి వెళ్ళినప్పుడు దాని నేమ్ చేంజెస్ చేసుకుంటూ ఉంటుంది. అదే రివర్ కానీ నేమ్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు చైనాలో చెమ్యాంగ్ గ్లేషియర్ నుంచి స్టార్ట్ అయిన ఈ రివర్ బ్రహ్మపుత్ర మనకు టిబెట్ సైడ్ వచ్చినప్పుడు సాంగ్పో రివర్గా నేమ్ అవుతుంది. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి నామ్చా బర్వా నుంచి కట్ చేసుకుంటుంది. ఇక్కడ నామ్చా బర్వా ఇక్కడ నామ్చా బర్వా నుంచి ఈ రివర్ కట్ చేసుకొని ఇండియా లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇండియా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని సియాంగ్ రివర్ అని పిలుస్తారు. సియాంగ్ రివర్ అన్న లేదంటే దిహాంగ్ రివర్ అని కూడా అంటారు. సేమ్ నేమ్స్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో మనకు నామ్చా బర్వా అక్కడ కట్ చేసుకున్న తర్వాత ఈ నేమ్ వచ్చేసి సియాంగ్ రివర్ ఆర్ దిహాంగ్ రివర్గా పిలుస్తారు. సో అక్కడ నుంచి అది సౌత్ వెస్ట్ సైడ్ అస్సాం సైడ్ వెళ్తుంది. సో అస్సాం సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ అస్సాం సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకుంటుంది. సో అస్సాం సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలా రివర్స్ దీనికి ట్రిబ్యూటరీస్ కలుస్తాయి అన్నమాట. సో ఒకటి దిబాంగ్ రివర్ అండ్ ఇంకొకటి వచ్చేసి లోహిత్ రివర్. సో ఒక దిబాంగ్ రివర్ అండ్ లోహిత్ రివర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సాంలో మనకి ఎక్కడైతే అది రివర్ అస్సాంలో కలిసాక అక్కడి నుంచి నేమ్ చేంజ్ చేసుకుంటుంది బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర నేమ్ చేంజ్ అవుద్ది. సో బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అది మనకు మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తుంది. సో బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత అక్కడ జమునా రివర్గా నేమ్ చేంజ్ చేసుకుంటుంది. మళ్ళీ జమునా రివర్ బంగ్లాదేశ్లో ఇది బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జమునా రివర్గా నేమ్ చేంజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి గంగా రివర్ వస్తూ ఉంటుంది. ఈ గంగా రివర్ మనకు బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత పద్మా నేమ్గా ఇది గంగా రివర్. ఈ గంగా రివర్ బంగ్లాదేశ్కి ఎంటర్ అయిన తర్వాత పద్మా నేమ్గా ఉంటుంది. సో బంగ్లాదేశ్కి వెళ్ళిన ఈ బ్రహ్మపుత్ర రివర్ జమునా నేమ్గా ఫామ్ అయిన తర్వాత ఇవి రెండు మీట్ అయిన తర్వాత ఇవి రెండు కలిసి మేఘనా రివర్ అని మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి అన్నమాట. సో ఈ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయిన తర్వాత డెల్టా ఫామ్ అవుతుంది. సో డెల్టా ఫామ్ అవుతుంది. ఈ డెల్టానే మనం సుందర్బన్ డెల్టా. సో సుందర్బన్ డెల్టా గురించి ఆల్మోస్ట్ అందరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సుందర్బన్ డెల్టా ఇట్స్ ఏంటి అనేది. సో బ్రహ్మపుత్ర రివర్ ఇన్ని నేమ్స్ చేంజ్ చేసుకుంటారు. జస్ట్ ఏంటంటే ఒకటే రివర్ వేరే రీజియన్స్కి వెళ్ళినప్పుడు నేమ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ బ్రహ్మపుత్ర రివర్కి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి. నేను కింద రాస్తాను. సో ఇవి వచ్చేసి మనకు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి మనకు బుర్హి, తిహాంగ్, ధనశ్రీ అండ్ రైట్ బ్యాంక్లో వచ్చేసి సుబాన్శ్రీ, కామెంగ్, మానస్ అండ్ సంకోష్. అండ్ ఇక్కడ చూసారు కదా సుబాన్శ్రీ, కామెంగ్, మానస్ ఇక్కడ నుంచి అండ్ ధనశ్రీ ఇటు సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి. సో ఇవన్నమాట ఈ నేమ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.